దానియేలు చూసిన దర్శనంలోని నాలుగవ జంతువు ఎవరు? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇందులో పేర్కొనబడిన చిన్న కొమ్ము అనగా ఎవరు? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రస్తుత యూరప్ యొక్క పరిస్థితులు త్వరలో మారనున్నాయా? దీనికి క్రీస్తు రాకడకు సంబంధం ఏమిటి? ఈ విషయాలను ఆలోచిద్దాం. ప్రియమైన మిత్రులందరికీ వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుచున్నాం. మీరందరూ ప్రభువు కృపలో బాగున్నారని తలుస్తున్నాం. నేటి ఈ పాఠంలో ప్రవక్త అయిన దానియేలు చూసిన దర్శనమునకు సంబంధించిన మరిన్ని విషయాలను, ముఖ్యంగా 4వ జంతువు 4వ అతి శక్తివంతమైన రాజ్యంను గురించి తెలియజేస్తున్నది. మరి ఇందులో ఇమిడి ఉన్న ముఖ్యమైన విషయాలేమిటో తెలుసుకుందామా? నీ దేహమును నీ సర్వమును దేవుని సేవకై అర్పించుము. దేవుని సేవకై అర్పించుము. నీతికి సాధనములుగా నీ అవయవములు వినియోగించుము. నీ అవయవములు దేవుని వాక్యపు వెలుగులో నీవు నడచిన భీతి చెందవు. దేవుని వాక్యపు వెలుగులో నీవు నడచిన భీతి చెందవు. నిందారహితుడవై జీవించిన వ్యాధులు నిన్ను బాధించవు. నీ ఆవేదనలన్నీయు నీ ఆవేదనలన్నీయు ప్రభు సముఖములో నివేదించుము. నీ దేహమును నీ సర్వమును దేవుని సేవకై అర్పించుము. నీతికి సాధనములుగా నీ అవయవములు వినియోగించుము. నీ అవయవములు వినియోగించుము. ఆకాశములో ఆసీనుడైనా దేవుడే నిన్ను కాపాడును. ఆకాశములో ఆసీనుడైనా దేవుడే నిన్ను కాపాడు. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటి లేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గత కొన్ని పాఠాలుగా మనము ప్రత్యేకంగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయం నుండి అనేక సత్యాలను నేర్చుకుంటూ ఉన్నాం. నేటి ఈ పాఠంలో దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 19 నుండి 28వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో మనము దానియేలు చూసిన దర్శనంలోని 4వ మృగము లేక జంతువు యొక్క వివరణను గురించి తెలుసుకుంటాం. ఇందులో 4వ మృగంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది, అనగా 4వ జంతువును గూర్చి ఎక్కువగా నొక్కి చెప్పబడింది. ఇక్కడే దానియేలు తన ప్రాధాన్యతను మరియు దేవుడు తన ప్రాధాన్యతను ఎక్కడ ఉంచాడో ఇక్కడ మనకు తెలుస్తుంది. చరిత్రలో మనము ప్రస్తుతం ఉంటున్న కాలము 4వ మృగం కాలంలో ఎక్కడో సరిపోతుంది. కాబట్టి
మనము కూడా అలా చేయాలి అని గ్రహించాలి. ఇందులోని విషయాలను మనము జాగ్రత్తగా అన్వయించుకోవాలి. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 19-20 వచనాలను మనం గమనిద్దాం. ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళును గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరుతిని. అది ఎన్నటికిని భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగులగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. ప్రియులారా, ఇక్కడ ప్రతిదీ శక్తి మరియు ఉగ్రత గురించి మాట్లాడుతుంది. దాని ఇనుప దంతాలు మరియు ఇత్తడి గోళ్లతో ఉన్న మృగము యొక్క క్రూరత్వం మళ్ళీ గుర్తించబడింది. రోమును దాని బందీ దేశాలు ద్వేషించాయి. హనీబాల్ అనే ఒక జనరల్ మరియు రాజనీతిజ్ఞుడు రోము యొక్క క్రూరమైన శక్తికి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేసి దానిని అమలు చేయడానికి జీవించాడు. అయినప్పటికీ చివరికి అతడు రోము చేత అణిచివేయబడ్డాడు. రోము తన కీలుబొమ్మ అయిన పిలాతు ద్వారా రక్షకుడైన దేవుని కుమారుడిని సైతం తిరస్కరించింది. అతడు యేసును సత్యమంటే ఏమిటి అని తిరస్కారపూరితమైన మరియు అవమానకరమైన ప్రశ్న అడిగాడు. రోము యేసును సిలువ వేసి సంఘాన్ని హింసించింది. ఇక 10 కొమ్ములు మృగం నుండి పెరుగుతాయి. ఇది ప్రత్యేక రాజ్యమును కాదు కానీ తరువాతి అభివృద్ధిని సూచిస్తుంది. కొమ్ములు చనిపోయిన మృగం నుండి పెరగవని గమనించండి. ఐరోపా మరియు ఉత్తర ఆఫ్రికాలోని అనేక దేశాల్లో, బహుశా ఆసియాలోని కొన్ని దేశాలతో సహా రోమ్ సామ్రాజ్యం యొక్క విచ్ఛిన్నంలో నివసిస్తుంది. అయితే మనము ఈ దేశాలను ప్రత్యేకంగా గుర్తించగలమని నేను అనుకోవడం లేదు. ముగింపు సమయంలో వ్యక్తిత్వము, సామర్థ్యము, ప్రచారము మరియు ప్రజా ఆకర్షణలో ఆధిపత్యం వహించే చిన్న కొమ్ము ముందు 3 కొమ్ములు పడిపోతాయి. ఇక్కడ చిన్న కొమ్ము అనగా క్రీస్తు విరోధి, పాపపు మనిషి. దీనిని గురించి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో గమనిస్తాం. మరియు మొదటి మృగాన్ని గూర్చి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3-6 వచనాల్లో గమనిస్తాం. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నదాయెను. రోమ్ మళ్ళీ క్రీస్తు విరోధి పాలనలో ప్రపంచ శక్తిగా ఉంటుందని గమనించాలి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో మనకు ఈ విధంగా చెప్పబడింది. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడి వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. ఇది మహాశ్రమల చివరి భాగంలో ఒక చిన్న కాలం అవుతుంది. దీనికి సంబంధించిన విషయాలను మనము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము, 12వ అధ్యాయము 6వ వచనము, 13వ అధ్యాయము 5వ వచనాల్లో ఈ విషయాలను మనం గమనిస్తాం. శ్రమలు ప్రారంభమయ్యే ముందు సంఘము ఈ భూమి మీద నుండి ఎత్తబడుతుంది. రోమన్లు యుద్ధ ప్రాతిపదికన ఉన్న ప్రజలు. యూరప్లోని మన పూర్వీకులు 1500 సంవత్సరాలుగా యుద్ధ ప్రాతిపదికన ఉన్న ప్రజలు. మరియు మనం ఇప్పటికీ అలాగే ఉన్నాం. మన యుద్ధంలో మరణించిన స్మారక చిహ్నాన్ని చూడకుండా మీరు ఈరోజు ఏ దేశంలోని ఏ నగరంలోనూ లేదా చిన్న పట్టణంలో కూడా వెళ్ళలేరు. జీకే చెస్టర్టన్ అనే వ్యక్తి ఇలా అన్నాడు, ఈ యుగం యొక్క విరుద్ధాలలో ఒకటి ఏమిటంటే ఇది శాంతివాద యుగం కానీ శాంతి యుగం కాదు. ప్రజలు పెద్ద పెద్ద ప్లకార్డులు తీసుకొని వెళ్తారు కానీ మనము శాంతియుత ప్రజలం కాదు. బైబిల్ గ్రంథంలో 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు
వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ప్రియులారా, యుద్ధం అనేది మన హృదయాల్లోనే ఉంది. నమోదు చేయబడిన చరిత్రలో మనిషి సుమారు 15,000 యుద్ధాల్లో పాల్గొన్నాడు మరియు దాదాపు 8,000 శాంతి ఒప్పందాలపై సంతకం చేశాడు. అయినప్పటికీ ఈ కాలంలో అతడు 2 నుండి 300 సంవత్సరాలు మాత్రమే నిజమైన శాంతిని అనుభవించాడు. మనిషి సహజంగా యుద్ధ ప్రీతి కలిగిన జీవి. రోమన్ సామ్రాజ్యము మళ్ళీ ఏకం కానుంది మరియు దానిని చేసేది క్రీస్తు విరోధి. అతడు ప్రపంచ శక్తికి కవాతు చేస్తాడు మరియు ప్రపంచ పాలకుడు అవుతాడు. అతడు పరలోక దేవుణ్ణి దూషిస్తాడని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో మనకు చెప్పబడింది. గనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. నేడు యూరోప్లో పరిస్థితి ఏమిటి? 1950వ సంవత్సరంల ప్రారంభంలో ఒక్లహోమా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ యూరోప్లో పర్యటించాడు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసి 1 దశాబ్దం కూడా కాలేదు. దాని మరణం మరియు విధ్వంసంతో ప్రజలు తమ దేశాలకు తిరిగి తమ గొప్పతనానికి తగిన కీర్తిని శ్రేయస్సును తీసుకువచ్చే హిట్లర్ లేదా నెపోలియన్ వంటి బలమైన వ్యక్తి కోసము ప్రజలు వెదుకుతున్నారని, అటువంటి వ్యక్తి వారి దేశాలను ఒకప్పుడు తెలిసిన గొప్పతనానికి కీర్తికి శ్రేయస్సుకు తిరిగి తీసుకువస్తారని ఆయన నివేదించారు. ఇక అదేవిధంగా బిషప్ ఫుల్టన్ షీన్ లాంటి వ్యక్తి కూడా ఒక ప్రకటన చేశాడు. అంత్యక్రీస్తు అనే వ్యక్తి గొప్ప మానవతావాది వేషంలో వస్తాడు. అతడు శాంతి, శ్రేయస్సు మరియు సమృద్ధి గురించి మాట్లాడతాడు. మనల్ని దేవుని వైపు నడిపించే మార్గంగా కాదు కానీ వారి లక్ష్యాల గురించి మాట్లాడతాడు. అతడు మానసికంగా అపరాధ భావాన్ని దూరం చేస్తాడు మరియు తోటివారు తాము విశాల దృక్పథం మరియు ఉదారవాదులమని చెప్పకపోతే మనుషులు సిగ్గుతో కృంగిపోయేలా చేస్తాడు. సమాజాన్ని మెరుగుపరిచే వరకు మనుషులు ఎప్పటికీ మెరుగ్గా ఉండరని అతడు అబద్ధాన్ని వ్యాప్తి చేస్తాడు. నా ప్రియ మిత్రమా, నేడు ప్రపంచం యూరప్ అంతయు కలిసిపోయే సమయం వైపు ప్రయాణిస్తుంది. అది ఎంత దూరంలో ఉందో నాకు తెలియదు కానీ యూరప్ ఆ దిశలో పయనిస్తుందనడానికి ప్రస్తుత కామన్ మార్కెట్ అనేది గొప్ప సాక్ష్యం. అయినప్పటికీ మనము ముగింపుకు వచ్చామని దీని అర్థం కాదు. ఐరోపాలో మరొక విషయం జరిగింది. ఇది అన్నిటి కలయికకు మానసిక ఆధారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు ఇటలీ, ఫ్రాన్స్ మరియు జర్మనీలకు చెందిన కొంతమంది యువకులు తాము ఇటాలియన్లుగా, ఫ్రెంచ్ మరియు జర్మన్లుగా పిలువబడడానికి ససేమిరా ఇష్టపడరు. యూరోపియన్లుగా పిలువబడడానికి ఇష్టపడుతున్నారు. నిజంగా ఇది క్రీస్తు విరోధి రాకకు ఎంతటి సన్నాహం కదా. నేడు యూరప్ అనేది చెట్టుపై వేలాడుతున్న ఒక పండిన పండు లాంటిది. క్రీస్తు విరోధి చేయాల్సిందల్లా వచ్చి దానిని కోయడమే మిగిలింది. అయితే 1 మరియు 2 తెస్సలోనిక పత్రికల్లో మనము చదివినట్లుగా ప్రభువు సంఘమును ఈ లోకము నుండి తొలగించే వరకు అతడు ప్రత్యక్షం కాడు. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చి వరకు అలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించి తిని. ప్రియులారా, ఇందులో పేర్కొనబడిన ఆ మహావృద్ధుడు అనే మాట ఎవరో కాదు, అతడు క్రీస్తు. ఆయనే అంత్యక్రీస్తును అణచివేయగల ఏకైక వ్యక్తి. ఇక్కడ పరిశుద్ధులు అనే మాటను కూడా గమనిస్తాం. ఇక్కడ మళ్ళీ మనము క్రొత్త నిబంధన పరిశుద్ధుల గురించి మాట్లాడడం లేదు. ఇది పాత నిబంధన. బైబిల్ ఏమి చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వండి మరియు దానిని మీ చిన్న చిన్న సిద్ధాంత పజిల్ లేదా ప్రశ్నావళికి సరిపోయేలా చేయడానికి ప్రయత్నించకండి. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను, ఆ 4వ జంతువు లోకములో
తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును. ప్రియులారా, ఇక్కడ 4వ జంతువు లేదా 4వ మృగము ఒక రాజ్యంగా మరియు 17వ వచనంలో రాజుగా గుర్తించబడింది. రాజును అతని రాజ్యం నుండి వేరు చేయడం అసాధ్యం. రెండు ఒక తలుపు యొక్క 2 వైపులా కలిసి ఉంటాయి. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఈ 4వ జంతువు నుండి వచ్చే 10 కొమ్ములు ఉన్నాయి మరియు అవి 4వ రాజ్యం యొక్క చివరి రూపాన్ని సూచిస్తున్నాయి. ఈ రాజుల్లో ప్రతి ఒక్కరూ ఒక రాజ్యాన్ని సూచిస్తారు. 11వ రాజు అనగా చిన్న కొమ్ము లేస్తాడు. అతడు ఇతరుల నుండి భిన్నంగా ఉంటాడు మరియు 3 రాజులను ఓడించడం ద్వారా ప్రపంచ శక్తిగా వెళ్తాడు. అతడు వాస్తవానికి మొత్తము ప్రపంచానికి నియంతగా మారతాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనంలో మనకు ఇవ్వబడిన చిత్రం ఇదే. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. ప్రియులరా, అతడే పాప పురుషుడు, క్రీస్తు విరోధి మరియు అతడు 7 సంవత్సరాల కాలమైన మహాశ్రమల కాలంలో ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. ఇక్కడ చిన్న కొమ్ము ఒక దైవ దూషకుడు. ఈ విషయాన్ని మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5, 6 వచనాలను మనం గమనిస్తాం. డంబపు మాటలను దేవ దూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరపనధికారము దానికి ఏర్పాటాయను గనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. క్రీస్తు విరోధి లక్షణాల్లో ఒకటి ఏమిటంటే అతడు దేవునికి మరియు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటున్నాడు. అది క్రీస్తు విరోధి యొక్క అర్థాల్లో ఒకటి. మరొక అర్థము క్రీస్తును అనుకరించడం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలోని 2 జంతువులు క్రీస్తు విరోధి యొక్క ఈ 2 అంశాలను సూచిస్తాయని నమ్ముతున్నాను. ఒకటి, అతడు క్రీస్తుకు వ్యతిరేకంగా మరియు దైవ దూషకుడు అని, మరియు రెండవది అతడు ఒక తప్పుడు ప్రవక్త అని మరియు క్రీస్తును అనుకరించడానికి ప్రయత్నిస్తాడు. అతడు గొర్రె పిల్లలా ప్రవర్తిస్తున్నప్పటికీ అతడు నిజంగా గొర్రె దుస్తులు ధరించిన ఒక తోడేలు. అతడు మహోన్నతుని భక్తులను నలగగొట్టును అని కూడా మనకు చెప్పబడింది. అంటే ఆదివారం ఉదయము మనలో కొంతమంది ప్రచారకులు ప్రసంగ వేదిక నుండి పరిశుద్ధులను నలగగొట్టుచున్నట్లు కాదు. అంటే అక్షరాల పరిశుద్ధులను బాధ పెట్టడం మరియు హింసించడం అని అర్థము. ఇక ఈ విషయాలను మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13 నుండి 17 వచనాల్లో గమనిస్తాం. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనుచు అనే మాటను కూడా చూసారా. చిన్న కొమ్ము పద్ధతులను న్యాయ చట్టాలను మారుస్తుంది. చిన్న కొమ్ము అనేది పరిపాలన కాలము తక్కువ వ్యవధిని కలిగి ఉంటుంది. ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. మహాశ్రమల చివరి 3.5 సంవత్సరాల్లో అతడు భూమిపై రాజ్యం చేస్తాడు. ఈ సత్యాన్ని మనము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు, 12వ అధ్యాయము 6 వచనాలు, 13 5వ వచనంలో ఈ విషయాలను మనం గమనిస్తాం. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనము గమనిద్దాం. అతని అధికారము నశింపచేయుటకును
నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. తీర్పు విధింపబడెను అనేది ప్రకటన గ్రంథము 4 మరియు 5 అధ్యాయాల్లో పరలోకంలో సింహాసనాలు చిత్రీకరించబడిన దృశ్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. కేంద్ర సింహాసనంపై ఉన్నవాడు మరియు తీర్పును అమలు చేసే గొర్రెపిల్ల ద్వారా ఇది నిర్ణయించబడుతుంది. మరియు దేవుడు సృష్టించిన విమోచించబడిన పరలోక జ్ఞానులందరి ఒప్పందం ప్రకారము ఆ జంతువు పడగొట్టబడాలి. అతని ఆధిపత్యం ముగియాలి. అతడు స్వయంగా తీర్పు తీర్చబడాలి. తీర్పు విధింపబడెను, దీనిని మార్చలేం. ఈ తీర్పు మహాశ్రమల ద్వారా కొనసాగుతుంది మరియు క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడానికి భూమికి తిరిగి రావడం ద్వారా పూర్తి అవుతుంది. ఈ విషయాలను మనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుండి 21 వచనాల వరకు మనం గమనిస్తాం. ఈ విధంగా నెబుకద్నెజరుతో ప్రారంభమై క్రీస్తు తిరిగి వచ్చే వరకు కొనసాగే అన్యజనుల కాలాలు ముగిస్తాయి. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పెను. ఇది శాశ్వత రాజ్యానికి సూచన. ఇది మొదట దాని 1000 ఏళ్ల కోణంలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని ప్రకటన 20 అధ్యాయంలో మనం గమనిస్తాం. మరియు తర్వాత ఇది శాశ్వత్వంలోకి తెరుచుకుంటుంది. క్రీస్తు రాకడ ఈ భూమి మీదకు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఉంటుంది అని నమ్మే వారిని తప్పు పట్టేవారు 1000 ఏళ్ల కాలం అనేది ఖచ్చితమైన వివరణ కాదని, రాజ్యము శాశ్వత రాజ్యం అని చెబుతారు. అయితే మిలీనియం అనగా 1000 ఏండ్లు అనేది నేడు మనము ఉన్నట్లుగా 1000 సంవత్సరాల పరీక్షా కాలం. మరియు ఇది శాశ్వత రాజ్యంలోకి దారితీస్తుంది మరియు సంభవిస్తుంది. ఆదిమ చర్చి ఫాదర్లో ఒకటైన ఐరేనియస్ అనే వ్యక్తి ఈ ప్రకటన ఈ రీతిగా చేస్తాడు. అతడు ఏమంటాడంటే, అయితే ఈ క్రీస్తు విరోధి ఈ లోకములోని అన్నిటినీ నాశనం చేసిన తర్వాత అతడు 3 సంవత్సరాల 6 నెలలు పరిపాలిస్తాడు మరియు యెరూషలేము ఆలయంలో కూర్చుంటాడు. ఆపై ప్రభువు పరలోకం నుండి మేఘాల్లో తండ్రి మహిమలో వస్తాడు. ఈ వ్యక్తిని మరియు అతన్ని అనుసరించే వారిని అగ్నిగుండంలోకి పంపుతాడు. కానీ నీతిమంతుల కోసము రాజ్య కాలాలను అంటే విశ్రాంతిలోకి అనగా సృష్టి సమయంలో చెప్పబడిన విధంగా విశ్రాంతిగా చెప్పబడిన ఆ పరిశుద్ధమైన 7వ దినాన్ని తీసుకువస్తాడు. మరియు ప్రభువు ప్రకటించిన రాజ్యంలో అబ్రహాముకు వాగ్దానం చేయబడిన వారసత్వాన్ని తిరిగి ఇస్తాడు. తూర్పు మరియు పడమర నుండి వచ్చే అనేకులు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులతో కూర్చోవాలి అని ప్రభువు ప్రకటించాడు అంటాడు. అనగా ఈ తొలి చర్చి ఫాదర్లు ఈ 1000 ఏండ్ల పాలనకు ముందే ప్రభువు ఈ భూమి మీదకు వస్తాడని నమ్మేవారు కాదు అని చెప్పడం ద్వారా కొంతమంది మనుషులు ఈ ప్రపంచానికి 1000 ఏండ్ల పాలన మరియు దేవుని యుగ కార్యక్రమాన్ని రద్దు చేయడానికి ప్రయత్నించడం గురించి వినడము ఎంతో విసుగ్గా బాధగా ఉంటుంది. ప్రియులారా, చరిత్రకారుడైన ఫిలిప్ షాఫ్ అనే వ్యక్తి చేసిన ప్రకటన కూడా గమనించండి. అతడు ఏమంటాడంటే, నైసిన్ పూర్వ యుగం యొక్క భవిష్యత్తును గూర్చిన సంఘటనల శాస్త్రంలో అనగా ఎస్కాటాలజీలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే 1000 ఏండ్ల పాలన లేదా మిలేనియం అనగా సాధారణ పునరుత్థానము మరియు తీర్పుకు ముందు 1000 సంవత్సరాలు పునరుత్థానమైన పరిశుద్ధులతో భూమిపై మహిమతో క్రీస్తు కనిపించే పాలన యొక్క నమ్మకం ఉంది. ఇది వాస్తవానికి ఏదైనా మతం లేదా భక్తి రూపంలో మూర్తిభవించిన సంఘ సిద్ధాంతం కాదు, కానీ ప్రముఖ బోధకుల ఉపాధ్యాయుల యొక్క విస్తృతమైన అభిప్రాయం అని అతడు చెప్పాడు. ప్రియులారా, నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, మనము ఈ భూమిపై ఇక్కడ ఒక 1000 ఏళ్ల పాలనను కలిగి ఉండబోతున్నామని, దానిని మీరు విశ్వసిస్తే గనుక మీరు ఈరోజు మంచి సహవాసంలో ఉన్నారని దాని అర్థం.
ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిద్దాం. దానియేలను నేను విని మనసునందు అధికమైన కలతగలవాడనైతిని, అందుచేత నా ముఖము వికారమాయను, అయితే ఆ సంగతి నా మనసులో నుంచుకొంటిని. ప్రియులారా, దానియేలు తన సమకాలీకులకు తాను చూసిన దర్శనాలు మరియు వాటి విషయాలు అంత్యకాలానికి చెందినవి కాబట్టి వాటిని వెల్లడించలేదు. అయితే అవి దానియేలును కలవరపెట్టాయి మరియు అతని మొత్తము దృక్పథాన్ని మార్చేంతగా అతనిపై అలాంటి ముద్ర వేశాయి. ఇది అతనికి పూర్తిగా క్రొత్త విషయం. ఈ రోజుల్లో ప్రవచన అధ్యయనం అనేది వ్యర్థమైన ఉత్సుకత లేదా వ్యర్థమైన జ్ఞానం యొక్క స్వార్థపూరిత సంతృప్తి కోసం కాదు. బదులుగా ప్రవచనాత్మక లేఖనాలను జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా అధ్యయనం చేయడము విశ్వాసి జీవితంపై పరివర్తన ప్రభావాన్ని చూపుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు మనము విన్నటువంటి విషయాలను గమనిస్తే మనము ప్రభు యొక్క రాకడకు ఎంత సమీపంగా ఉన్నామో, ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. దేవుడు ప్రతిదీ ముందుగానే ప్రవచన రూపంగా మనకు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. తను ముందుగానే తెలియజేసిన విషయాలు చరిత్రలో ఎంత వాస్తవమై ఉన్నాయో ఇప్పటికే గ్రహించారని భావిస్తున్నాను. ఈ హెచ్చరికలను జాగ్రత్తగా తీసుకొని మెలకువతో ప్రవర్తించాలని కోరుచున్నాను. ఇంకా ప్రభువును ఎరగకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము. నేడే రక్షణ దినము. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఇంతవరకు మీరు మీ వాక్యము ద్వారా మాట్లాడిన విధానానికే నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవా, మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలకు లోబడి దాని ప్రకారం జీవించడానికి తగిన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తన దర్శనములో దానియేలు చూసిన ఆ చిన్న కొమ్ము ఎవరిని సూచిస్తుంది? తన దర్శనంలో దానియేలు చూసిన ఆ చిన్న కొమ్ము ఎవరిని సూచిస్తుంది? 1 నెబుకద్నెజరును, 2 అలెగ్జాండరును, 3 క్రీస్తు విరోధిని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, మీరు ఇంతవరకు దానియేలు గ్రంథ ధ్యానాల ద్వారా అనేక శ్రేష్టమైన సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. దేవుడు మనకు ఈ సందేశం ద్వారా అందించే వాక్యపు హెచ్చరికలను పెడచెవిని పెట్టకుండా లోబడి ఉండాలని ఆశిస్తున్నాం. ఈ సందేశాలను మరలా వింటూ ధ్యానించడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ సందేశాలను మళ్ళీ వినవచ్చును. ఈ కార్యక్రమాలను ఇతరులకు కూడా పరిచయం చేయండి. మీ ప్రార్థనా అవసరతలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. తిరిగి మనం కలుసుకునేంత వరకు దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.